హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం గేమ్ చేంజర్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ గారు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ గారి సరసన బాలీవుడ్ బ్యూటీ కీరా అద్వానీ హీరోయిన్గా నటిస్తుంది. అలాగే క్యూట్ బ్యూటీ అంజలి ఈ సినిమాలో మరో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో నవీన్ చంద్ర, సునీల్ సముద్రగని వంటి తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ ఎప్పుడో మొదలైందో గానీ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు శంకర్ గారు ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. తండ్రి కొడుకుగా రామ్ చరణ్ గారు నటిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వైజాగ్లో జరుగుతుంది. ఇటీవల రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించిన చిత్ర యూనిట్ తాజాగా వైజాగ్లో కొన్ని కీలకమైన సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. మరో వారం లేదా 10 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి కానున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమా రిలీజ్పై ఫ్యాన్స్లో కన్ఫ్యూజన్ మొదలైంది. అక్టోబర్లో రిలీజ్ అవుతుందని కొందరు, లేదు డిసెంబర్లో రిలీజ్ అవుతుందని కొందరు తెగ కామెంట్స్ చేస్తున్నారు. అయితే మేకర్స్ ఈ సినిమాను అక్టోబర్ 30న రిలీజ్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా లీక్ వీరుల నుంచి అందుతున్నటువంటి సమాచారం. మరి దీనిపై నిజానిజాలు తెలియాలంటే మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించేంత వరకు వెయిట్ చేయక తప్పదు. ఇదిలా ఉంటే రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ అయినటువంటి జరగండి జరగండి పాట తప్ప గేమ్ చేంజర్ నుంచి మరో అప్డేట్ అయితే రాలేదు. టీజర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, విడుదల ఎప్పుడవుతుంది వంటి వివరాలు టీం గోప్యంగా ఉంచుతుంది. అయితే అతి త్వరలో ఈ సినిమా నుంచి ఓ స్పెషల్ గ్లింప్స్ రాబోతున్నట్లుగా తెలుస్తున్నటువంటి సమాచారం. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.